తెలంగాణలో ప్రభుత్వ వైద్య సేవలు బంద్ అయ్యాయి. ప్రభుత్వ వైద్యుల బదిలీలు నిబంధనల ప్రకారం జరగడం లేదని ప్రభుత్వ వైద్యుల సంఘం ఆరోపించింది. జీవో నెంబర్ 38లో పేర్కొన్న నిబంధనలను అమలు చేయాలని, దంపతులను ఒకే ప్రాంతంలో లేదా సమీప ప్రాంతంలో పనిచేసే అవకాశం కల్పించాలంటూ డిమాండ్ చేసింది. అలాగే వైద్యుల బదిలీలను తక్షణమే అమలు చేయాలని, గుర్తింపు పొందిన ప్రభుత్వ వైద్యుల సంఘం నాయకులను బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. జీవో నెంబర్ 38 నిబంధనలను పూర్తిగా అమలు చేసే వరకు టీజీజీడీఏ రాష్ట్ర కార్యవర్గ పదాధికారులు ఎవరూ కూడా బదిలీలకు సంబంధించిన ఆప్షన్ ఫారాలను సమర్పించబోరని స్పష్టం చేసింది. రాష్ట్రంలో జరుగుతున్న వైద్యుల బదిలీలు ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 38 నిబంధనలకు అనుగుణంగా జరగడం లేదని తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. బదిలీల ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటిస్తూ జీవో 38లో పేర్కొన్నటువంటి అన్ని నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యంగా భార్యాభర్తలు ఒకే ప్రాంతంలో లేదా సమీప ప్రాంతంలో పనిచేసే అవకాశం కల్పించే ప్రమాణాలను, అలాగే ఇతర ప్రాధాన్యత ప్రమాణాలను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు వైద్యులు. వైద్యులు సమర్పించిన రిక్వెస్ట్ బదిలీలను తక్షణమే మంజూరు చేయాలని, గుర్తింపు పొందిన తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం నాయకులకు బదిలీల నుంచి మినహాయింపు కల్పించాలని కోరారు. ప్రభుత్వం జీవో నెంబర్ 38ను పూర్తిగా అమలు చేయకపోయినా, వైద్యుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోయినా తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేయాల్సి వస్తుందని హెచ్చరించింది.